వరుస సెలవులతో తిరుమల భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. న్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూలైన్లు గోగర్భం సర్కిల్ వరకు వ్యాపించాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూలైన్లు మొత్తం భక్తుల రద్దీతో నిండిపోవడంతో భక్తుల అనుమతిని టీటీడీ నిలిపివేసింది. క్యూలైన్లలోకి వెళ్లేందుకు వచ్చే భక్తులను టీటీడీ వసతి సముదాయాలకు తరలించారు. సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలైన్లోకి అనుమతిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి తిరుమలలో అనూహ్య రద్దీ ఏర్పడింది. వరుస సెలవు దినాలు రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. ప్రస్తుతం మనము తిరుమలలో క్యూ కాంప్లెక్స్కి వెలుపల ఉన్న క్యూ లైన్ల వద్ద ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు శిలాతోరణం దాటి ఆక్టోపస్ భవనము ఇటు గోగర్భం డ్యామ్ దాటుకొని పాచికాలవ గంగమ్మ గుడి వరకు కూడా వ్యాపించాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు పైగానే సమయం పడుతుంది. దీంతో భక్తులనంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండడము ఇబ్బంది కాబట్టి వాళ్ళంతా కూడా వసతి కేంద్రాలు ఎక్కడైతే యాత్రికుల వసతి సముదాయాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకి తరలిస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. వీళ్ళంతా కూడా శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు వాళ్ళు అంటే క్యూ లైన్లోకి ఇప్పటికే అనుమతి నిలిపివేశారు. ఉదయం 10 గంటల నుంచి కూడా అనుమతి నిలిపివేసి నేరుగా వీళ్ళందరినీ కూడా వసతి సముదాయాలు అంటే యాత్రికుల వసతి కేంద్రాలకు పంపడం జరుగుతుంది. అంటే క్యూ లైన్ ఖాళీ అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ క్యూ లైన్లోకి తీసుకుంటామని టీటీడీ చెప్తుంది. వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా బస్సులు ఆర్టీసీ బస్సులు ఇటు టీటీడీ ధర్మరథాలు వీటిని ఏర్పాటు చేసి వీళ్ళంతా యాత్రికుల వసతి సముదాయాలకైతే తరలిస్తోంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్నటి రోజున 80,000 మందికి పైగానే తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. మరో 90,000 మంది వరకు కూడా ఈరోజు దర్శించుకునే అవకాశం ఉంది. అంటే ఈరోజు శనివారము రేపు ఆదివారము ఇదే విధంగా రద్దీ కొనసాగే అవకాశం ఉంది. నిన్నటి రోజున ఫ్రైడే అయినప్పటికీ సెలవు రోజు కావడంతో భారీగా స్వామివారి దర్శనార్థం తిరుమలకు భక్తులు చేరుకున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి 24 నుండి 30 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్లన్నీ కూడా దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు వ్యాపించాయి. వీళ్ళంతా కూడా యాత్రికుల వసతి సముదాయాలకు తరలించి అక్కడ విశ్రాంతి తీసుకున్న అనంతరము క్యూ లైన్లు కూడా ఖాళీ అవుతాయి. ఖాళీ అయిన తర్వాత వీళ్ళందరినీ కూడా భక్తులను క్యూ లైన్లోకి అనుమతిస్తామని టీటీడీ చెప్తుంది. మొత్తం మీద తిరుమలలో భక్తుల రద్దీ అనేది దాదాపుగా కొనసాగుతుంది. అంటే వేసవి సెలవులు ముగిసినప్పటికీ కూడా వారాంతం కావడము వరుస సెలవు దినాలు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కెమెరామెన్ యశ్వంత్తో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.